రామ రామ ఓ రామ రామ ఓ రామ 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 శ్రీ గోవిందా రామ రామ ఓ రామ రామ ఓ రామ 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 శ్రీ రామ రామ పరమటకర దేశమున్నది పాపకొండగలదే పరమటకర దేశం ఉన్నది పాలగొండ బాది అయ్య పాలగొండ గలదు అట్టి పాపకొండ పరిపట్టణ మేలే చిన్నాగిరెడ్డి అట్లా పాలగొండ పరిపాలన చేసే చిన్నాగిరెడ్డి అయ్య నానాదుడండి తలారి అమ్మా మాది పరమట దేశం పావగొండ పట్టణము పాలకొండ పట్నము మరి పావగొండ వేలుతున్నా ఈ శీలము చిన్నాగిరెడ్డి మా రెడ్డి వారు బాబు ఎవరా ఇదిగో చిన్నాగిరెడ్డి అవును బాబు అయిపోయాను చిన్నాగిరెడ్డి నిజమే అయిపోయాడు నీ మొగుడు అయ్యా అయిపోయినా అంటే ఇవ్వు దొగుదినమేనా లేకపోతే అయినా ఏయ్ మరి మా రెడ్డి వారు ఆ, చూడగా చూడగా ఆ. నిండు పున్నమి చంద్రన ఓలే ఉన్నాడ్రా యాళ్ళ మగం దాచి పెట్టుకుంటా యాళ్ళ బ్రో దిష్టి అవుతుంది అని మా రెడ్డి వారు ఎందరు ప్రేమించిన గాని ఆ. నేనే కావాలని ఆ, నన్ను ఎదురు కట్నమిచ్చి ఆ, పా. నన్ను ఆ. 7 ఏండ్లు ప్రేమించి లవ్ మ్యారేజ్ చేసుకోండి ఏమి అమ్మ ముక్కుడు మగానికే ఇప్పుడు లవ్ చేసి పెళ్లి చేస్తా. ముక్కు గురించి మాట్లాడుతున్నా లేదులే అమ్మా తెలారి ఆ? మరి ఆహా నా పావగొండ పట్నంలో ఆహా మరి నాకు కలిగి ఉన్న సంతాన భాగ్యం తెలిసిన తెలారి అలాగే తెలుపు తల్లి ఆహా, ఓరా 6 మంది కొడుకులు కలిగిన పావగొండలోన ఓరా తలారి వాడ. 6 మంది కొడుకులు సంపాద మాకే ఉన్నది మా పాలగొండలోన ఓరా 6 మంది కోడళ్ళ సంపాద మాకు కలిగినారు. 6 మంది కోడల సంపాద మాకే ఉన్నది మా పాలగొండలోన మేము సకల సకల సంతోషముతో నా పాలన చేసిదము. సకల సకల సంతోషముతో నా పాలన చేసినము మా పాలగొండలోన తలారి అమ్మా మరి నా పావుగొండ పట్టణమందు పట్టణమున్నా 6 మంది కొడుకులు 6 మంది కోడళ్ళు 6 మంది కొడుకులా అవునప్పయ్యా. అందరూ గవర్నమెంటేనా ఏయ్ అంటే అందరికీ ఆధార్ కార్డు చేపించినావు కదా అని మాకేమట్ల కర్మ మీ ఎట్లా వాళ్ళకంతా ఆధార్ కార్డులు ఓటర్ లిస్టులు చేపిస్తాం బాబు. నువ్వా ఉమ్. అంత చేపించిన ఏమో పింఛన్ కోసం ప్రింట్లో పోయి ఉంటావే నువ్వు తలారి ఎలా అంటే మా మగము చూస్తే వాళ్ళకి రేషన్ ఇస్తారు. బ్యాంకులో బట్టని తొంభు రాక బాగా దిక్కుని గోడకేసి దిక్కి తొంభు పెడతా అంటివా అంతేరా ఆ? ఇప్పుడు సిగ్నేచర్లకు వాల్యూ లేదు, ఏమన్నా అంత ఏలు ముద్రలకే. సరే సరే తలారి అమ్మా మరి 6 మంది కొడుకులు కూడా ఇక్కడే ఉన్నారు బాబు. ఏడున్నారు నీ కొడుకులా అదిగో నా నడుపు కొడుకు రాహుల్. ఎవరా వాయిన్యా ఆ, నీ నడుపు కొడుకు అవునప్పయ్యా. వాయిన్యా ఇంకేమనుకుంటువే పెద్ద కొడుకు ఎవరా ఆయన కంటే పెద్దవాడు ఆ. ఇదిగో ఇడు కూసునుకోన్నాడు చూడు గుమ్మడి మగమోడు. గూటమా ఆ, ఆయన నీ పెద్ద కొడుకు అవునరా. అంతలా ఉన్నాడంటే బాగా ఇచ్చినావమ్మ పాలు అయ్యో నా బట్ట ఏం చేస్తావు అప్పయ్యా. ఏమే? 6 మంది కొడుకులు ఏక్స ఒకేసారి ఈడిసేసారు నాది ఏమే పాలరా. పాలు తగిరా చూడు నా బట్టప్ప ఈడిసి పీర్చి పీర్చి అట్లా చేసేసిండు నన్ని. తర్వాత తల్లి కన్నా లావుగా ఉండవు కదా నువ్వు. వాడు ఎట్లన్నా పోకుని ఆ? ఆ రాహుల్ గడ చాలా పీర్చేస్తాను అప్పయ్య నా దగ్గర. ఎట్లా తాగుతాండి అప్పయ్యా అంటే ఎట్లా తాగుతాండి అది అంటే కొట్లాడుకునేది కొట్లాడుకునేది అప్పయ్య. 6 మంది కొడుకుల్లో 6 మంది కొడుకులు నాగాలని వాడైతే ఎవరు లేకుండా టైంలో వచ్చి పెరిగేస్తాడు నాకే. చూడు రాహుల్లా ఆ, నా మాటిని ఆ. 6 మంది కొడుకులు కొట్లాడుకోకూడదంటే ఆ, ఒక పని చేయి ఏం చెల్లా ఇప్పుడు పాలు పిండేకి మిషన్లు వచ్చిండాయి. ఏం మిషన్లు 2 మిషన్లు ఆర్డర్ చేసుకో. ఏం మిషన్లు అతొక మిషన్ ఇతొక మిషన్ కరిపించుకో. అయ్యా సెంటర్లో పీవీసీ పైప్ వేసుకో. వేసి ఒక పిల్లోనికి ఒక డ్రిప్ వైర్ ఇచ్చేయి. ఉమ్, చిన్నగా గేట్ వాళ్ళ పెట్టాడు ఒకటి. అవునులే ఆ గేట్ వాళ్ళ ఆన్ చేస్తా అంటే ఒక పిల్లోనికి ఒక ఉసొక్క బాత అట్లా బాతాయి. చూడే నా మాట విను. అటుకేమో నేను మనిషా లేకుండా అంటే ఏమి ఆవా. ఆరాముగా నువ్వు పనుకున్నా కూడా బీడి చేస్తారు, నీకు నొప్పే ఉండదమ్మా. తలారి 6 మంది కొడుకులు ఎన్ని తాగినా గాని బాగా తాగిన రాహుల్ అయితే మరి మా రెడ్డి వారికి ఒక పాలాడన్నా ఇయ్యాలప్ప ఎవడోడు. ఎవరికా మా రెడ్డికి మీ రెడ్డికి పాలాడిడన్నా ఇయ్యాల. ఆ సరేలే సరే మరి మాట మాత్రమున ఆహా. నా పల్లి పట్టము నా సంతాన సౌభాగ్యము తెలిపి ఉన్నాను గనక ఆహా మాటలు మర్చి ఉన్నాము. ఈ 10 మంది కూడి ఉన్న ఈ నిండు దేవసభకు నన్ను పిలవనంపిన వాళ్ళు ఎవరు బాబు? ద్వారకనాథ్ రెడ్డి పిలిచి పోయేసరాపో. ఏమంట ఏమయ్యా ఎలక్షన్లో ఫీలింగ్లో ఉన్నాడంట.
నేను పోనప్పయ్యా. నేను పిలిచిండే దొరకనాథ్ రెడ్డి కాదా, మరి ఎవరు? నీ ప్రాణేశ్వరుడు. నా ప్రాణేశ్వరుడా? అయ్యా అప్పయ్యా ఇంకొక 6 నెలలు అంతే నేను ఇంక పడిపోవాలి ఇంకా. ఏం లేదరా. ఎలా తలారి పిసికి ఎంత లావు చేస్తున్నాను. మరి మా రెడ్డి వారిని ఒకసారి చూపి. అదిగా అడుకోకున్నాను నీ మొగుడు. ఎవరు? అద్దం మాడే. అయ్యప్ప అబ్బా ఆ మగం చూడమ్మా ఎంత ఏం మగము వంటకొచ్చేసింది అలా మగమ్మ. ఏం చేస్తావు అప్పయ్యా? ఎలా ఆ అప్పకి బాలగ్రహ బాల అదిగమ్మ నీ మొగుడు వచ్చింది. తలారి మా మరి నన్ను పిలుపునిపిన వాళ్ళు ఎవరు బాబు? నీ ప్రాణేశ్వరుడు చిన్నాగిరెడ్డి తల్లి. మరి మా రెడ్డి వారు ఎక్కడున్నారు? అగో ఆడు దుంకేస్తాను అన్నమాట దిగే నువ్వా. అయ్యో వద్దప్పా, అగ్గో నీ మొగుడు అట్లా సాహసాలు చేయదు స్వామి. ఏను దుంకేవ పెద్ద వచ్చిందిలే నీ పెండ్లా మాతాకే. మళ్ళా మాకు 11 దినాలకి ఈడే బేరేతో బుక్ అయింది స్వామి, మేము రాలేము. బెంగళూరు సర్లే బాబు. అమ్మా మరి మా రెడ్డి ఉండే అద్దాల మేడకి ఇప్పుడు వెళ్దామా? అలాగే తల్లి. ఆహా ముందు నీవే పదవమ్మా ఈ మురుగునొచ్చి ముద్దుగుమ్మా. ముందు నీవే పదవమ్మ నీ మురుగునొచ్చి ముద్దుగుమ్మా. వెనక ఆహా ముందు ముందుగాను పదవమ్మా ముందు నీవే పదవమ్మ నీ మురుగునొచ్చి ముద్దుగుమ్మా. తలారి మరి మా రెడ్డి ఉండే అద్దాల మేడకు చేరి వచ్చాము కాబట్టి మరి మా రెడ్డి వారు నా ప్రాణేశ్వరుడు 6 అడుగుల అందగాడు, అబ్బా కోరమీసము కలిగిన వాడు, సూర్య చంద్రుల దగదగాని మెరుస్తుంటాడు. మా రెడ్డి వారు ఎక్కడున్నారు? ఇదిగో ఇది నీ మొగుడా. ఇష్టంలా నీకు? ఏయ్ అయిపో మా బావరా, ఎవరా? మా యజమాడు వాళ్ళ అన్న. అవునా? అదిగదిగో అదిగదిగో ఆకాశం బల్లున తెల్లారి వస్తున్నాడు. అదిగో పల్లి పిత్తలోడు. ఎవరు నీ బాధ? నా మొగుడు అని చెప్తాను నువ్వు వినరా? అరదారక ఇసుకలో ఏం పాడే లోపల చచ్చిపోయిందివా? ఏమప్ప సుగమ సంగీత తలారి మహామంత్రి బెస్ట్ అవార్డు ఇవ్వాలమ్మ, బెస్ట్ సింగర్ శాసన సినిమా నాటకంలో బెస్ట్ సింగర్. వద్దు అట్లాంటివన్నీ వద్దు పద. సర్లే బాబు మరి మా రెడ్డి వారు ఉండే అద్దాల మేడకు చేరి వచ్చాము గనక ఏయ్ మరి మా రెడ్డి వారికి ఒకసారి పాదపూజ చేద్దాం బాబు. నేను చేయను పో. ఎలా? ఆయన వచ్చేటప్పుడు పేడ తొక్కొచ్చినాడమ్మా. అట్లా తొక్కినా గాని అత్తారు పన్నీరు పరిమేల గంధములతో నేల గోమేదకలతో మరి మా రెడ్డి వారి పాదాలు కడగల్లా. నేను ముందు పాదాలు కడగతాంటాను, నువ్వు వెనక నీళ్ళు పోయి. గొమ్ము నుండి గొట్ట అంటే తిక్కుతాండి ఇట్లా గొట్ట వేసి పేడ వెళ్ళిపోవాలా అని ఇట్లుంటారా? ఆ కాళ్ళకిలే. జయలక్ష్మీ రమణ గోవిందా గోవిందా గోవిందా. దీవ దీవా నారాయణ గోవిందా. దండమండి 10,000 దండామో నా ప్రాణో నాథా. అయ్యో నా దివ్య తేజా. దండమంటే 10,000 దండమో నా ప్రాణనాథా. అయ్యా నా ప్రాణనాథా. అయ్యో అందమైన నీ పాదములకు నాయి వందనమే. చల్లని అందమైన నీ పాదముల
ఏవండి నీ అందమైన పాదాలకు ఆహా. నా ఒక్క 10,000 వందనాలు ప్రణిస్తాను. ఆశీర్వాదము మైదా పిండి గోధుమ పిండి చెప్పేంత వరకు ఉండేవో? రాగి పిండి రే నువ్వు చెప్పేది నాకు సుఖీ బాబా నిన్ను రేల చల్లగా వరి తెలియ బామా భాగ్యమండి. అవును బామా బామ గొడవదేవి